వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ఓకే, మనం ప్రస్తుతం చాలా సెంట్రల్ జాబ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి నుంచి మనకు చాలా పోస్టులు అయితే వస్తున్నాయి. లైక్ బ్యాంకింగ్ నుంచి కూడా చాలా పోస్టులు వస్తున్నాయి. వీటన్నిటికీ మనం ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఏ విధంగా అని చెప్పేసి అయితే మనం ఒక టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ మనకు రైల్వే జాబ్స్కి సంబంధించి, అంటే రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభించాం. ఆ టెస్ట్ సిరీస్ని ఎలా రాయాలి, ఏ విధంగా ఉంటుంది, ఎలా ప్లాన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మనకున్న 1 డేలో ఒక రోజుకు వచ్చేసి టోటల్గా 24 అవర్స్. 24 అవర్స్ చదవడం ఎవరి వల్ల కాదు, బట్ కానీ మనకు ఉన్న సమయాన్ని ఒక రోజుని మనం 2 డేస్గా ఇవ్వచ్చు. అది ఎలా అనేది కూడా చూసుకున్నట్లయితే మొత్తం మనకు 24 అవర్స్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఎన్ని పార్ట్స్ కండి? 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. రైట్, టోటల్ 24 అవర్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసినట్టయితే ఫస్ట్ 8 అవర్స్ యువర్ పర్సనల్ వర్క్, యువర్ పర్సనల్స్ అంటే నిద్ర కావచ్చు, లేదంటే మీ పర్సనల్ వర్క్స్ కావచ్చు, ఏదైనా సరే మ్యాండేటరీగా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ 8 అవర్స్లో మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరికైనా సరే ఇది కామన్గా ఉంటుంది. సో ప్రతి పర్సన్కి మనకి 8 అవర్స్ అనేది కామన్గా వదిలేస్తే రిమైనింగ్ 8 అవర్స్ అంటే 16 అవర్స్ ఉంటుంది కదా. ఒక 8 అవర్స్ వచ్చేసి మనకున్న ప్రతి ఎగ్జామ్లో, మరి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అండ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, ఈవెన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే, మస్ట్ అండ్ షుడ్గా జనరల్ స్టడీస్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనే టాపిక్స్ ఉంటాయి. సో కాబట్టి మనకు ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ని ప్లస్ జనరల్ స్టడీస్ రెండింటిని బ్యాలెన్సింగ్ ఎలా తీసుకెళ్లాలంటే, ఇక్కడ మనకు 8 అవర్స్ టైం వచ్చేసి జనరల్ స్టడీస్కి మనం తీసుకోవచ్చు. జనరల్ స్టడీస్కి వచ్చేసి మనకు దీంట్లో జీకే కావచ్చు, కరెంట్ అఫైర్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలి, ఏ ప్యాటర్న్లో చదవాలి అనేది కూడా మీకు ముందు టైం టేబుల్ అయితే ఉంటుంది. అది నెక్స్ట్ చూపిస్తా. బట్ కాకపోతే ఇక్కడ 8 అవర్స్లో మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ 8 అవర్స్ జనరల్ స్టడీస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 8 అవర్స్ వచ్చేసి మనకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఈ రెండు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జనరల్ స్టడీస్, ఇక్కడ వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మార్నింగ్ 5 to 1 వరకు ఒక సబ్జెక్ట్ చదవచ్చు, అంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకున్నా సరే 2 to ఈవినింగ్ 8 వరకు. సో అక్కడ కూడా మనకు 8 అవర్స్ టైం వస్తుంది. సో కాబట్టి మ్యాక్సిమం ఈ టైంలో, అంటే మనకు 8 అవర్స్ టైంలో మనం అనుకున్న సిలబస్ని కరెక్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ ఉద్దేశంతో మీకు ఇక్కడ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 1 వరకు కరెక్ట్గా ఒక సబ్జెక్ట్ని మీరు అనుకున్న టాపిక్ని కరెక్ట్గా చదివినట్లయితే ఆ టాపిక్ పైన కూడా మీకు ఒక టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదే ప్యాటర్న్లో ఓన్లీ జిఎస్ఏ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదవాలంటే బోర్ కొడుతుంది కాబట్టి, సో అలా బోర్ కొడుతుందన్న సందర్భంలో నెక్స్ట్ వెంటనే మధ్యాహ్నానికి మళ్ళీ మనకు రీజనింగ్ లేదా ఆప్టిట్యూడ్ ఏది ఉంటే అది మనకు ఆ సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, ఇంకొంతమందికి జిఎస్ అంటే భయం ఉంటుంది. కానీ ఏది ఏమన్నా సరే అన్నింటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని, ప్రతి సెక్షన్ని బ్యాలెన్స్ చేసుకొని చదివి మోడరేట్ స్కోర్ ఎవరైతే సంపాదిస్తారో, లేదా అన్నింటిపైన బ్యాలెన్స్ చేసుకుని స్కోర్ని సంపాదించుకోగలిగినట్లయితే వాళ్ళే సక్సెస్ అవుతారు. సో అలా సక్సెస్ అవ్వాలంటే సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని మనం ఎలా చదవాలి, ఎంత సిలబస్ ఉంది, మనకు నచ్చినవే చదవకుండా మొత్తం టోటల్ సిలబస్ని అంతా చదవాలి, ఎక్కడ మనకు స్కోర్ తగ్గిపోతుంది, ఆ స్కోర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసే తప్పిదాలు ఏంటి. మనం డైలీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటాం. అంటే మనకు తెలిసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు తప్పు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ఎలా ఫాలో అవ్వాలి, సో మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేటువంటి మన యొక్క తప్పులను మనం తెలుసుకోవడానికి ఈ టెస్ట్ సిరీస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసినట్లయితే, సో ఫస్ట్ ప్రతిరోజు కూడా మనకు సిలబస్ వైజ్గా మొత్తం టోటల్గా 65 డేస్లో టాపిక్ వైజ్గా మనకు సిలబస్ అంతా కవర్ చేసేలాగా మనకు టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ టెస్ట్ సిరీస్లో డైలీ 2 టెస్టులు ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ది మార్నింగ్ టైంలో 12:30 నుంచి 1 లోపల రాసుకోవచ్చు.
మీరు మార్నింగ్ 5 to 12:30 వరకు చదివి ఆ తర్వాత రివిజన్ చేసుకొని వచ్చే టెస్ట్ రాసినట్లయితే మేము ఇచ్చిన సిలబస్ కూడా ఆ టైంలో ఎంత చదవగలరు, ఆ చదవగల కెపాసిటీ ఎంత వరకు మాత్రమే మేము ఇస్తున్నాం, అంతకంటే ఎక్కువైతే ఇవ్వట్లేదు. సో కాబట్టి ఆ సిలబస్ని కరెక్ట్గా చదివినట్లయితే 12:30 to 1 లోపల మీరు సిలబస్ చదివిన దానిపైన ఎగ్జామ్ రాసినట్లయితే మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లేదంటే మీరు ఏదైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ని కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపేర్ అయిన దాని తర్వాత మనం ప్రిపేర్ అయినది ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము. సో మనం ఈ నాలెడ్జ్తో, ఇప్పుడు మనం చదివిన నాలెడ్జ్తో ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ వస్తే మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ని అయితే మీరు ఫాలో అవ్వాలి. సో ఈ టెస్ట్ సిరీస్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మేము కూడా ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి క్వశ్చన్లు తీసుకోకుండా ఎక్కువ శాతం ఈ ఆర్ఆర్బిలో గత సంవత్సరాల్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ యొక్క లెవెల్ ఏ విధంగా ఉంది, మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా, టఫ్ ఉందా అనే బేస్ని చేసుకొని కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో కాబట్టి ఆ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుంటూ లేటెస్ట్ వస్తున్న కరెంట్ అఫైర్ని బేస్ చేసుకుంటూ వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే గట్టిగా నమ్మకంతో చెప్తున్నానండి. ఖచ్చితంగా మీరు దీన్ని ఉపయోగించుకోగలిగితే లీస్ట్ 65 డేస్లో ఖచ్చితంగా మన సిలబస్ అయితే కవర్ అవుతుంది. సో కాబట్టి మధ్యలో మళ్ళీ కూడా మనకు ఓన్లీ టాపిక్ వైజ్ టెస్ట్లే కాకుండా కూడా నెక్స్ట్ సిలబస్ వైజ్ టెస్ట్లు, సెక్షనల్ సిలబస్ వైజ్ టెస్ట్లు కూడా ఒక 12 డేస్ వరకు మనకు టైం అయితే పడుతుంది. సో కాబట్టి 12 టెస్ట్లు అయితే మనకు కండక్ట్ చేసుకున్నాం, అంటే సిలబస్ వైజ్ టెస్ట్లు. సో కాబట్టి టోటల్గా 12 డేస్. మళ్ళీ నెక్స్ట్ 13 టెస్ట్లు వచ్చేసి 13 డేస్ వరకు మనకు ఏంటి ఫుల్ లెంత్ టెస్ట్లు, అంటే మొత్తం ఫుల్ లెంత్ ఆర్ఆర్బి సిలబస్ పైన టెస్ట్. సో కాబట్టి టోటల్ ఈ సిలబస్ పైన వచ్చేటువంటి టెస్ట్లు ఇవన్నీ మొత్తం కలిపితే మనకు దాదాపుగా 90 డేస్ ప్రోగ్రామ్ అండి. 90 డేస్ ప్రోగ్రాంలో టాపిక్ వైజ్గా సిలబస్ అనేది 65 డేస్లో కంప్లీట్ అవుతుంది. సెక్షనల్ సిలబస్ నెక్స్ట్ ఫుల్ లెంత్ సిలబస్ టోటల్గా ఒక 15-25 డేస్ తీసుకున్నట్టయితే కంప్లీటెడ్గా 90 డేస్లో మన ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. రైట్. మరి అయితే జిఎస్ ఈ టైంలో అయితే మరి మ్యాథ్స్ ఎప్పుడు తీసుకోవాలంటే రిమైనింగ్ 2 to 8 వరకు అని చెప్పాను. సో కాబట్టి 2 నుంచి 7:30 వరకు 2 to 7:30 వరకు మీరు మ్యాథ్స్ సంబంధించిన మేము ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసినట్లయితే సో దానిపైన మనకు 7:30 నుంచి 8 మధ్యలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, మనకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ లెవెల్లో క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎక్కువ శాతం మనకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కానీ చాలా టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్ని చదవాలనా లేదా కొన్నే చదవాలన్నా, ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మనం ఇచ్చే టెస్ట్ సిరీస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్బిలో కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తుంటాయి. అలాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ కవర్ చేయబడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ కూడా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని కూడా ఇక్కడ జిఎస్లో కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకు గతంలో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూసినట్లయితే మనకు ప్రజెంట్ బ్రిక్స్లో హౌ మెనీ కంట్రీస్ ఉన్న బ్రిక్స్ అని అడిగాడు అనుకోండి. గతంలో మనకు 4-5 కంట్రీస్ ఉండేవి, ప్రజెంట్ వచ్చేసి 10 కంట్రీస్ ఉన్నాయి. సో లాస్ట్ కంట్రీ ఏంటి అని అడిగారు అనుకోండి, సో అది కూడా మనకు అప్డేటెడ్గా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి అప్డేటెడ్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చదివినట్లయితే మాత్రం అక్కడ 5 అని ఉంటుంది, 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఒక మార్క్స్ కోల్పోయినట్లు అవుతుంది. సో ఇలాంటి అప్డేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఏ ఏరియా నుంచి వెళ్ళి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ ఏరియాలో మనకి ఈసారి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ పడవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్తో క్లియర్గా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మా టెస్ట్ సిరీస్ ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా మీరు జస్ట్ కావాలంటే కొన్ని టెస్టులు రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో సిలబస్ కూడా చూడండి, మన సిలబస్ కూడా మన యాప్ ఆర్ఎస్ అకాడమిక్ కర్నూల్ అనే టెలిగ్రామ్ యాప్లో లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మరియు ఆర్ఎస్ అకాడమిక్ కర్నూల్ అనే ప్లే స్టోర్లో మన యాప్ తీసుకుంటే యాప్లో కూడా మన సిలబస్ అంతా ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారంగా ఏ రోజు ఏ సిలబస్ ఉంటుంది, డేట్ ప్లస్ డే 1 డేట్ ఏ డేటు ప్లస్ ఆ రోజు ఏ టైంలో ఏ టెస్ట్ అప్లోడ్ అవుతుంది, ఏ టైంకి ఏది వస్తుంది చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసాం. అమౌంట్ కూడా చాలా చాలా తక్కువ. సో ఎంత తక్కువ అంటే అంత తక్కువ, ఎందుకంటే మేము ఇది ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తున్నాం, ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో మా టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకొని ఎంతోమంది విద్యార్థులు సక్సెస్ అయినారు, మరియు అప్పుడంతా కూడా మనం ఓన్లీ ఆఫ్లైన్లోనే ఇచ్చాం. కానీ ఈసారి ఏంటంటే మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో, అది కూడా మంచి అక్యురసీతో ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్తో మనకు ముందుకెళ్తే మంచి రిజల్ట్ వస్తుందన్న ఉద్దేశంతో ఇది టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ జరిగింది. ఎందుకంటే
ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు ఏంటంటే టైం సరిపోలేదు, ఈ టైం ఉండింటే మొత్తం క్వశ్చన్స్ అన్ని చేసే వాళ్ళంతా చాలా ఈజీ వస్తుంది, బట్ కాకపోతే అన్ని చేయలేకపోయాము అనేటువంటి వాదన ఎక్కువ వినిపించింది. ఎందుకంటే మన జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో ఇదే వాదన. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని సొల్యూషన్ కావాలి అంటే ఒక మంచి టెస్ట్ సిరీస్ తయారు చేసినట్లయితే మన వాళ్ళకు ఎంతో మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ నుంచో మంచి క్వశ్చన్స్ తీసుకొని మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆర్ఆర్బీలో అడగదగ్గ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నింటిని కూడా సర్వే చేసుకొని మనం క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అయితే మీరు కరెక్ట్గా ఉపయోగించుకోండి. ప్రతిరోజు మీరు 8 అవర్స్ మీరు పర్సనల్ వర్క్లకు ఉపయోగించుకున్నట్టయితే 8 అవర్స్ జనరల్ స్టడీస్, 8 అవర్స్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కరెక్ట్గా ఉపయోగించుకొని చదివినట్టయితే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో దీంట్లో మళ్ళీ మనకు ఇంకోటి ఏంటంటే ట్రెడిషనల్ జీకే అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఈ ట్రెడిషనల్ జీకేకి వచ్చేసి 15 డేస్ టైం ఇచ్చాం. ఈ 15 డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ కూడా మీరు 15 డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది చదివి ఉంటారు కూడా. బట్ అయినప్పటికీ సిలబస్ వైజ్గా మనం టెస్టులు పెట్టినట్టయితే ఏ విధంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి కూడా మొదటి 15 డేస్లో ట్రెడిషనల్ జీకే అండ్ రీజనింగ్లో 30, ఇక్కడ ట్రెడిషనల్ జీకేలో 20, టోటల్గా 50 మార్క్స్ విత్ ఇన్ 50 డేస్లో మా టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మీరు 50 డేస్ ఈ 15 డేస్లో 50 మార్క్స్ సంపాదించుకోవచ్చు. సో మీకు నచ్చిన సిలబస్ని, మీకు నచ్చిన క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వకుండా వాటితో పాటు మీకు తెలియని క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే, ఎందుకంటే మేము సిలబస్ వైజ్గా ఇస్తాం తప్ప మీకు నచ్చినట్టు కాదు. సో మనకు కావాల్సింది ఏంటి, సిలబస్ వైజ్గా చదివితే వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనం వాటిని చేయగలగాలి. సో కాబట్టి మనం ఈజీగా గెయిన్ చేసుకోగలము. ఇప్పుడు మనకు ఓన్లీ 15 డేస్లో 50 మార్క్స్ సంపాదించుకున్నాం అంటే మన యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ అనేది రేంజ్లో ఇంక్రీజ్ అవుతుందండి. అంతా చదవాల్సి వస్తుంది. చదివిన వాటిలో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎక్కువ నెగిటివ్ పోతే కూడా మనకు తెలిసిన క్వశ్చన్స్ కూడా మళ్ళీ స్కోర్ తగ్గుతుంది. సో కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మనకు ఆర్ఆర్బీలో ఉంటుంది కాబట్టి సో ఎక్కువ నెగిటివ్ లేకుండా తక్కువ నెగిటివ్ మార్క్స్తో ఎక్కువ స్కోర్ సంపాదించుకున్న మార్గాన్ని మనం చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఇది నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్కి వచ్చేసి టోటల్గా 50 డేస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసి 50 డేస్ ఇచ్చాం. టోటల్గా 65 డేస్, ఇక్కడ కూడా 65 డేస్, టోటల్ 65 డేస్లో ఈ జీకే కంప్లీట్ అవుతుంది, ఇక్కడ మ్యాథ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 8 అవర్స్ అని ఇచ్చాము, ఇక్కడ కూడా 8 అవర్స్ అని ఇచ్చాము. సో కాబట్టి టోటల్గా మీరు డైలీ 16 అవర్స్ అయితే చదవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇంకా రిమైనింగ్ ఎవరు కూడా 8కే పడుకోలేరు, కానీ 8 to 9 వరకు ఒకవేళ మీరు డిన్నర్ టైం తీసుకున్న తర్వాత అయినా సరే 9 to 10 or 10:30 వరకు అయినా సరే లేదా 11 వరకు అయినా సరే మీరు ఒకసారి మొత్తం ఈరోజు ఏం చదివారో జిఎస్ అండ్ రీజనింగ్ కావచ్చు, జిఎస్ అండ్ మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో రివిజన్ చేసుకుంటూ నిన్న చదివింది మొన్న చదివింది అనుకుంటే ఎలాగా రివిజన్ చేసుకుంటారో అంత ఎక్కువ రివిజన్ చేస్తే మీకు అక్యురసీగా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు చదివే ప్లాన్, మీ వ్యూహం కరెక్ట్గా ఉంటే సక్సెస్ మీ కాళ్ళ దగ్గర వచ్చి ఉంటుంది. సో కాబట్టి ఈ ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ చేసుకున్నట్లయితే ఎవరైతే కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మీకే నమ్మకం కలగాలి. ఎందుకంటే ఒక 10 to 15 డేస్ మమ్మల్ని ఫాలో అయ్యారంటే మీ పైన మీకే నమ్మకం వస్తుంది, ఆటోమేటిక్గా నాకు జాబ్ వస్తుంది అనేది, రైట్. సో కాబట్టి ఒక్కసారి మీరు దీన్ని ఫాలో అవ్వండి, దీన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకే అవుతుంది, రైట్. అయితే ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మన టైం టేబుల్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆ టైం టేబుల్ ఏ విధంగా ఉందనేది కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. ఫస్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఎలా తీసుకున్నామని చెప్పేసినట్లయితే టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లో ఉంటుందండి, రైట్. ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కంపల్సరీగా ఉంటుంది. టెస్ట్ టాపిక్ వైజ్గా వచ్చేసి డైలీ టెస్ట్ వచ్చేసి 65 డేస్లో ఉంటుంది. అది డైలీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అంటే జిఎస్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, రీజనింగ్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఏ టైంలో రిలీజ్ చేస్తున్నామంటే మార్నింగ్ జిఎస్ పేపర్ వచ్చేసి 12:30 to 1 PM, 12:30 to 1, 12 కంతా మీకు అవైలబిలిటీ ఉంటుంది. అంటే 12 to 1 మధ్యలో మీరు ఎప్పుడైనా మీ సిలబస్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు రాసుకోవచ్చు. తర్వాత కూడా ఏం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఎక్కడ మిస్టేక్ చేసాం,
వీళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా సరే మీ టెక్స్ట్ బుక్లో కూడా చూసుకొని కూడా రైట్. నెక్స్ట్ ఇదే వాటిని రివిజన్ చేసుకొని చూసుకున్నట్లయితే కూడా మీకు సరిపోతుంది. నెక్స్ట్ రీజనింగ్కి వాటికి సంబంధించి 7:30కి 7 to 8 లోపల మాకు అప్లోడ్ అయితే అవుతాయి. సో కాబట్టి క్వశ్చన్స్ మీకు డైలీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 7 to 8 ఈ టైంలో మనకు అంటే ఇక్కడ 40 క్వశ్చన్స్ అండ్ ఇక్కడ 40 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి డైలీ 80 క్వశ్చన్స్ వరకు అయితే మనకు రాయాల్సింది ఉంటుంది. రైట్. 2 సబ్జెక్ట్స్ ప్యారలల్గా కంప్లీట్ అవుతాయి. విత్ ఇన్ 50 డేస్లో 50 మార్క్స్ సంపాదించుకునే కెపాసిటీ అయితే మనకు ఉంటుంది రైల్వే క్యాప్ సంబంధించి. రైట్. నెక్స్ట్ సెక్షనల్ టెస్ట్. సెక్షనల్ టెస్ట్ వచ్చేసి ఎవ్రీ థర్స్డే ఉంటుంది. ప్రతి గురువారం కూడా మనకు సెక్షనల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ సెక్షనల్ టెస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1 వీక్ అంతా మనం సిలబస్ చదువుతాం కదా, ఆ 1 వీక్ చదివిన సిలబస్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి మీరు ఏదైతే 1 వీక్ సబ్జెక్ట్ చదివింటారో దాన్ని అట్లాగనే చదివేసి వదిలేయకుండా 1 వీక్లో చదివిన సిలబస్ అంతా కూడా రివైజ్ చేయడానికి ఒక థర్స్డే రోజున మనం సెక్షనల్ సిలబస్ అంటే సిలబస్ వైజ్గా సెక్షనల్ టెస్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది. అవి మొత్తం టోటల్గా 12 టెస్ట్లు వస్తాయి. ఈ సెక్షనల్ టెస్ట్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఈ సెక్షనల్ టెస్ట్లో మీరు బాగా వినాలి. ఇక్కడ ఈ సెక్షనల్ టెస్ట్లో ఏముంటుందంటే ఒక 1 వీక్లో జరిగిన సిలబసే కాదు, ఫస్ట్ నుంచి మీరు కంప్లీట్ చేసుకున్న సిలబస్ మొత్తం పైన అడుగుతూ ఉంటాము. ఎందుకంటే రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఎన్నిసార్లు రివిజన్ చేస్తారో మీకు అంత బాగా గుర్తుండే అవకాశం ఉంది. రైట్. సో ఆ సిలబస్ అంతా మళ్ళీ కూడా ఎవ్రీ సండే ఫుల్ లెంత్ టెస్ట్లు, ఎవ్రీ సండే వచ్చేసి మనకు ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. అవి మొత్తం 13 టెస్ట్లు వస్తాయండి మనకు మొత్తం 90 డేస్లో. సో కాబట్టి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. సో టోటల్గా వచ్చేసి 1300 MCQ క్వశ్చన్స్ అయితే మనకు ఈ ఫుల్ లెంత్ టెస్ట్లో కవర్ అవ్వడం జరుగుతుంది. అదే సెక్షనల్ టెస్ట్లో అయితే మాత్రం 12 టెస్ట్లకు గాను మొత్తం 1200 MCQ క్వశ్చన్స్ అయితే మనకు కవర్ అవుతాయి. అలాగే సిలబస్ వైజ్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే 5200 MCQ క్వశ్చన్స్ అయితే మనకు కవర్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీరు మొత్తం పైన ప్రిపేర్ అయినట్లయితే టోటల్గా 7700 క్వశ్చన్స్ అయితే మనం ప్రిపేర్ అయినట్టు ఉంటుందండి. సో 7700 క్వశ్చన్లు మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా సరే ఆప్షన్ నుంచి కూడా మీరు ఆన్సర్ పెట్టడానికి సాధ్యమవుతుంది. సో మీరు డైరెక్ట్గా ఎన్ని క్వశ్చన్స్ చూస్తారు కూడా విత్ ఇన్ 90 డేస్లో. సో టాపిక్ వైజ్గా అయితే 65 డేస్ వరకు కంప్లీట్ అవుతుంది. కానీ మళ్ళీ వాటిని రివిజన్ చేసుకోవడానికి ఫుల్ లెంత్ టెస్ట్లు రాయడానికి అయితే మనకు అంత టైం అయితే పడుతుంది కాబట్టి అది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. రైట్. నెక్స్ట్ మరి ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పేసి, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూలై 1 నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ముందస్తుగానే ఈ సిలబస్ని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఈ సిలబస్ని రిలీజ్ చేస్తే ఫస్ట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సిలబస్ మీరు చదువుకుంటూ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే. రైట్. అందుకోసమే మీకు ముందుగా రిలీజ్ చేస్తున్నాం. సో అది కూడా ప్రైజ్ మనీ ఎలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు మనకు ఆఫ్లైన్ మాక్ టెస్ట్ రాసే వాళ్ళకైతే మాత్రం 99 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జిరాక్స్ కాస్ట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 999 రూపీస్ అంటే 999 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 99 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా సరే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని స్కాన్ చేసుకుంటూ కూడా మనకు డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో మేము PDF అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది మరియు వాట్సాప్ గ్రూపుల్లో కూడా వస్తుంది కాబట్టి మీకు కావాలనుకున్న వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తీసుకొని కరెక్ట్గా రాయగలిగితే ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ సిలబస్ అనేది ఎలా ప్లాన్ చేసామని కూడా మీరు చూసినట్లయితే అది కూడా మీకు చూపిస్తానండి ఒకసారి. రైట్. సిలబస్ చూడండి, ఎక్కువ లేకుండా సిలబస్ని కూడా మనం క్లారిటీగా తీసుకున్నాం. చూడండి, RRB టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్. ఓకేనా. సో అది చూసినట్లయితే రైట్, డే 1 జూలై 1 సిలబస్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్స్, ఫెస్టివల్స్, మ్యారిటల్ ఆర్ట్స్ అండ్ వార్ఫేర్స్. సో ఈ 3 టాపిక్స్ మాత్రమే మీరు ఫస్ట్ డే ప్రిపేర్ అయితే 8 అవర్స్ టైం ఇస్తున్నాం దానికి. 8 అవర్స్లో మీరు 3 టాపిక్స్ ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో దానిపైన మాత్రమే 40 క్వశ్చన్స్ ఉంటాయంటే అన్నిటినీ కవర్ చేయాల్సింది ఉంటుంది. సో ఈజీగా కవర్ చేసుకోవచ్చు. మీరు ఏదో అన్నట్టుగా లేకుండా కరెక్ట్ దీన్ని ఫాలో అయినారంటే కూడా ఈజీగా మీరు సక్సెస్ పొందొచ్చు. అది కూడా మనం 10th క్లాస్తో మనం మంచి పోస్ట్ సంపాదిస్తున్నామంటే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా మంచి అవకాశం. సో కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ కాకూడదు అంటే ఈ సిలబస్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మీరు చదివినట్లయితే ఈజీ అవుతుంది. నెక్స్ట్ అనాలజీ అనే టాపిక్ పైన ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ అనాలజీ అనే టాపిక్ని మీరు ఈజీగా ప్రిపేర్ అయినట్లయితే
దాంట్లో మనకు వర్డ్ అనాలజీ, నంబర్ అనాలజీ, నెక్స్ట్ సిరీస్ అనాలజీ ఉంటుంది. కాబట్టి లెటర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, నంబర్ అనాలజీ, లెటర్, నంబరు, వర్డ్స్ అనాలజీస్ ఉంటాయి. కాబట్టి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడిగే అవకాశం ఉంది. సో చాలా మంది ఆల్రెడీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇక్కడ మనకు వచ్చే వాటివి ఏవి అని. సో ఎక్కువ మంది ఇప్పుడు ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్, ఆర్ఆర్బీకి వాటికి ప్రిపేర్ అయిన పిల్లలే ఉంటారు. కాబట్టి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి చూసుకుంటే ఇంకా బెటర్ స్కోర్ సంపాదించవచ్చు. మీరు ఎంత చదివిన వాళ్ళైనా సరే ఈ టెస్ట్ సిరీస్ రాసినట్లయితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఎలా రాయాలి అనేది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి మీరు చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు డే 2 జూలై 2, సో ఇలా మనకు 1 వీక్ అంతా జరిగిన తర్వాత ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే మోడల్ టెస్ట్ ఉంది. మోడల్ టెస్ట్ అంటే ఏంటి, మనకు సండే వచ్చేసి సండే గ్రాండ్ టెస్ట్ అయితే ఏంటంటే ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అని చెప్పాను. సో కాబట్టి ఫస్ట్ గ్రాండ్ టెస్ట్కి వస్తున్నప్పుడు మీ స్కోర్ ఎంత, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్కి వచ్చేటప్పుడు మీ స్కోర్ ఎంత, ఇంక్రిమెంట్ అవుతుందా లేదా డిక్రిమెంట్ అవుతుందా కూడా చూసుకోవచ్చు మీరు. సో కాబట్టి ఈ సిలబస్ని కరెక్ట్గా ఫాలో అయినట్లయితే టోటల్గా మీకు 65 డేస్లో ఎలా ఉంటుందని చెప్పేసి టోటల్ చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ థర్స్డే ఇలా ఉందని చెప్పేసి ఈ సిలబస్ అంతా కూడా మన యాప్లో, ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు యాప్లో కావచ్చు, మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మీ యొక్క స్కోర్ని మరింత పెంచుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నా. ఈ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే, టెస్ట్ సిరీస్లో ఫస్ట్ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నచ్చిన సిలబస్ని పదే చదివి అదే దాంతోనే ఎగ్జామ్కి పోకుండా ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి ఎంత ఈజీగా ఉన్నాయని చెప్పేసి అవి చెప్పడం జరుగుతుంది. ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి వచ్చేదే మనకు 999 పే చేసి ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకైతే పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్లైన్లో డైరెక్ట్గానే ఉంటుంది. సో ఆన్లైన్లో కొన్ని పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కాబట్టి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఫస్ట్ సిలబస్ అయితే ఏంటని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చేసే కొన్ని సాధారణమైన మిస్టేక్స్ ఉంటాయి. అంటే సింపుల్గా చేస్తాం, అంటే తెలిసిన క్వశ్చన్స్ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటాం. అలాంటి క్వశ్చన్స్ని ఎలాగా చేయొచ్చు అనేది కూడా మనకు ఇక్కడ అలాంటి మిస్టేక్స్ను కొంచెం తగ్గించుకోవడం కూడా అవకాశం ఉంటుంది. మరియు విత్ ఇన్ టైంలో ఎక్కువ స్కోర్ పెంచుకోవడానికి, అంటే క్వశ్చన్స్ని ఎక్కువ చేయడానికి కూడా మనకు అవకాశం ఉండే విధంగా ఈ సిరీస్ అయితే ఉంటుంది. అంటే ప్రాక్టీస్ అవుతుంది. సో ఈ ప్రాక్టీస్ అవ్వడం వల్ల మనకు చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఎక్కువ క్వశ్చన్స్ రాస్తున్నప్పుడు మన సిలబస్ వైజ్గా రాస్తున్న టెస్ట్లకి, ఫుల్ లెంత్ టెస్ట్లకి రాసే కొద్దీ మనకు ఫస్ట్ టెస్ట్కి తక్కువ రావచ్చు, రెండో టెస్ట్కి కొంచెం పెరగవచ్చు, థర్డ్ టెస్ట్కి ఇంకా కొంచెం పెరగవచ్చు. అలాగా మనం మొత్తం 10 టెస్ట్లు రాసే లోపల ఒక సిలబస్ స్కోర్ పెరుగుతున్నప్పుడు మనకు, అంటే మన యొక్క పర్సనల్ స్కోర్, మన మార్క్స్ అనేది పెరుగుతున్నప్పుడు మనలో ఒక రకమైన కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది. ఎందుకంటే నీ యొక్క మిస్టేక్స్ అన్ని తగ్గించుకుంటేనే నువ్వు మార్క్స్ పెరుగుకోగలవు. సో అవన్నీ మిస్టేక్స్ అన్ని డిక్రీజ్ అవుతున్నాయి, నీ యొక్క స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా నీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్తో, అంటే మంచి దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసంతో వెళ్ళి ఎగ్జామ్స్ రాసినట్లయితే మంచి స్కోర్ వస్తుంది. సో ఈ స్కోర్ వచ్చినట్టు వల్ల మీకు ఒక మంచి జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అయితే కరెక్ట్గా ఉపయోగించుకోండి. ఎక్కువ అమౌంట్ కూడా లేదండి, చాలా తక్కువ అమౌంటే ఉంది. సో కాబట్టి నథింగ్, అమౌంట్ అనేది చాలా నథింగ్. బట్ కాకపోతే మీరు కరెక్ట్గా ఉపయోగించుకొని చదువుకొని రాయగలిగితే చాలు. సో రైట్, ఆల్ ది బెస్ట్ for your test series. Thank you.